హాయ్ ఆల్, నేను ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టి హోల్ గరం మసాలా, జీడిపప్పు, టమాటో, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత పక్కకు తీసుకొని అదే కడాయిలో మష్రూమ్ కూడా వేసి వాటర్ వదిలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పసుపు, కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందు ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో పెరుగు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కొంచెం వాటర్ వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత దీంట్లో ఫ్రై చేసుకున్న మష్రూమ్ అలాగే జీడిపప్పు వేసి కొంచెం గరం మసాలా అలాగే కసూరి మేతి, కొత్తిమీర వేసి ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్